వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్ది సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా భోపాల్లో నిర్వహించినటువంటి ప్రమోషన్ లో బూమ్రాను పొరపాటున ఫుట్బాల్ ప్లేయర్ గా చెప్పారు రామ్ చరణ్. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది రామ్ చరణ్ యొక్క వీడియో. బూమ్రా క్రికెట్ ఆడుతారనేటువంటి విషయం రామ్ చరణ్ కు తెలీదా అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే బూమ్రాను అవమానించారంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే రామ్ చరణ్ పైన సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్ మొదలైపోయింది. వెంటనే తప్పు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు రామ్ చరణ్. ఈవెంట్ ముగిసిన వెంటనే క్షమాపణలు చెప్తూ కూడా రామ్ చరణ్ ట్వీట్ చేశారు. కేవలం పొరపాటున మాత్రమే అలా మాట్లాడానని, కొన్నిసార్లు తాను పేర్లను మర్చిపోతానన్నారు రామ్ చరణ్. బూమ్రా అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అతను ఆటకు తాను పెద్ద ఫ్యాన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బూమ్రాను ట్యాగ్ చేస్తూ కూడా క్షమాపణలు చెప్పారు రామ్ చరణ్. చరణ్ సారీ చెప్పినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ గా మారుతుంది. ఇంతకీ రామ్ చరణ్ ఏమన్నారు ఓసారి విందాం. The long legendary run he had. Right. MS Dhoni. The calm and cool. Whoa. Rohit Sharma. He's everybody's man. Yes, Everybody own him so much. Virat Kohli. The fire. And Jasprit Bumrah. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and आप football को इतने आगे बढ़ा रहे हो. Love you sir. And Jasprit Bumrah. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and आप football को इतने आगे बढ़ा रहे हो. Love you sir. Love football and आप football को इतने आगे बढ़ा रहे हो. Love you sir. ఇది రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్. ఫుట్బాల్ ప్లేయర్ గా బూమ్రాను కీర్తిస్తూ కూడా ఫుట్బాల్ ముందుకు తీసుకువెళ్లడంలో బూమ్రా కీ రోల్ పోషిస్తున్నారు అనే విధంగా ఆయన మాట్లాడడం. వెంటనే నెటిజన్లు కూడా కామెంట్స్ మొదలు పెట్టినటువంటి నేపథ్యంలో రామ్ చరణ్ తన తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ కూడా ట్వీట్ చేశారు. కొన్ని సందర్భాల్లో తాను పేర్లను మర్చిపోతానని బూమ్రాను కూడా ట్యాగ్ చేస్తూ ఆయన ప్రత్యేకంగా సారీ కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, రామ్ చరణ్ పెద్ది ప్రమోషన్ లో బూమ్రాను ఫుట్బాల్ ప్లేయర్ గా చెప్తూ ఆయన సంబోధించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కొంతవరకు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ట్వీట్ చేసిన ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అంటే సిరాజ్, ఈ పాన్ ఇండియా సినిమా ట్రెండ్ వచ్చిన తర్వాత మన హీరోలు అందరూ కూడా ఎక్కువగా నార్త్ వెళ్లి ప్రమోషన్స్ చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో RRR సినిమా గానీ, అంతకుముందు బాహుబలి సినిమా గానీ, ఆ తర్వాత రీసెంట్ టైమ్స్ లో వచ్చినటువంటి కొన్ని ప్రభాస్ సినిమాలు గానీ, ఇతర హీరోల సినిమాలు గానీ, అల్లు అర్జున్ పుష్ప సినిమాలు గానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ బీహార్ గానీ, ఉత్తరప్రదేశ్ గానీ, మధ్యప్రదేశ్ గానీ, రాజస్థాన్ ఇట్లా కొన్ని కీలక ప్రాంతాల్లో అక్కడ ముంబై అలా అక్కడ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్స్ ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కొంత అటువైపు ఉన్నటువంటి స్టార్స్ ని కొంత అట్రాక్ట్ చేసే విధంగా కూడా ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్నటువంటి పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ లో భాగంగా అక్కడికి వెళ్ళడం, భోపాల్లో ఈ కామెంట్స్ చేయడం అనేది కొంత కాంట్రవర్సీగా మారిందనే చెప్పుకోవాలి. అయితే ముందు విరాట్ కోహ్లీ గురించి, రోహిత్ శర్మ గురించి, వీళ్ళ గురించి కొంత వాళ్ళ నేచర్ గురించి కరెక్ట్గానే చెప్పినప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఫుట్బాలర్ అనడం మాత్రం వివాదాస్పదం అవుతుంది. అయితే ఇక్కడ చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ గానీ, సినిమా ఫ్యాన్స్ గానీ రామ్ చరణ్ కు బేసిక్ నాలెడ్జ్ లేదు, ఏదో సినిమా ప్రమోషన్స్ కోసం ఎలా పడితే అలా మాట్లాడుతున్నారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు దేశంలో ఫుట్బాల్ కు ఆదరణ లేనటువంటి సమయంలో అతను ఫుట్బాల్ ని నేను ఆదరిస్తాను, ఫుట్బాల్ ఎక్కువగా చూస్తానంటూ కామెంట్స్ చేయటం, ఇవన్నీ పరిస్థితులు కొంత అటు సినిమాకు కూడా నెగిటివ్ అయ్యే విధంగా ఉన్నాయి అనేటువంటి మాట వినపడుతుంది. ఏదెలా ఉన్నా సరే ఈ ప్రమోషన్ మాత్రం బూమ్రాంగ్ అయింది అనేది అయితే మనం స్పష్టంగా వెంకట కొంతవరకు అంటే మాట్లాడేటువంటి విధానంలో, లేకపోతే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితుల్లో, లేదా సరిదిద్దేటువంటి విధానంలో స్టార్స్ చేసినంతగా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అంటే ఫ్యాన్స్ కి ఎమోషన్స్ ఉంటాయి, లాజిక్స్ ఉండవు కదా. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనుకోవడం కూడా అమాయకత్వం అవుతుంది. ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అంటే మనం చూస్తే అంటే దీనికి సంబంధించి సోషల్ మీడియా మొత్తం కూడా ఒక రకంగా తీవ్ర స్థాయిలో అంటే రామ్ చరణ్ సారీ చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గటం లేదు. నార్త్ ఇండియా ఫ్యాన్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మా గురించి తెలియకుండానే మా ఏరియాకి వచ్చి ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు అంటే సినిమాల మార్కెట్ కోసం నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు అంటూ కూడా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటు తెలుగులో కూడా కొంత ఇటు నందమూరి ఫ్యాన్స్ కానీ ఇలా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫ్యాన్ వారు కూడా ఒక రకంగా గట్టిగానే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అంటే ఎవరైతే తిడుతున్నారో వాళ్ళు అభిమానించేటువంటి హీరోలకు వీడియోలు కూడా ఇప్పుడు బయట పెడుతూ
విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా సోషల్ మీడియాలో కనపడుతుంది. ఏదేమైనా సరే ఈ వ్యవహారం రామ్ చరణ్ చేసినటువంటి తప్పు కామెంట్స్ తర్వాత ఒక రకంగా మినీ యుద్ధమే నడుస్తుంది సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం పెద్ద సినిమా ప్రమోషన్లు రామ్ చరణ్ తీరుపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా భోపాల్లో నిర్వహించినటువంటి ఓ కార్యక్రమంలో బూమ్రాను పొరపాటున ఫుట్బాల్ ప్లేయర్ గా కీర్తించారు రామ్ చరణ్. అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రామ్ చరణ్ యొక్క వీడియో. ప్రస్తుతం బూమ్రా క్రికెట్ ఆడతారనేటువంటి విషయం అసలు రామ్ చరణ్ కు తెలీదా అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బూమ్రాను అవమానించారంటూ కూడా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ పైన సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ మొదలైన పరిస్థితులు మనం చూస్తున్నాం. వెంటనే తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినప్పటికీ ఇంకా ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఈవెంట్ ముగిసిన వెంటనే క్షమాపణ చెప్తూ ట్వీట్ చేశారు రామ్ చరణ్. కేవలం పొరపాటును మాత్రమే అలా మాట్లాడానని, కొన్ని సందర్భాల్లో తాను పేర్లను మర్చిపోతానని, బూమ్రా అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అతని ఆటకు తాను ఒక పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. అయితే బూమ్రాను ట్యాగ్ చేస్తూ కూడా క్షమాపణలు చెప్పారు రామ్ చరణ్. అయితే చరణ్ సారీ చెప్పినా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఆయన మాట్లాడినటువంటి వీడియో.